సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ రియాజ్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ రౌడీ షీటర్ రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రాత్రి 2 గంటలకు రియాజ్కు పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో తెల్లవారుజామున రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రియాజ్ ఎన్కౌంటర్తో నిజామాబాద్లో సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇవాళే నిజమైన దీపావళి అంటూ ప్రజలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి రియాజ్ పరారయ్యాడు. ఆ తర్వాత 48 గంటల్లోనే సారంగపూర్ వద్ద రియాజ్ను పోలీసులు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన సమయంలో మరో యువకుడిపై కూడా రియాజ్ తీవ్రంగా దాడి చేశాడు. ఆ పెనుగులాట్లో రియాజ్కు సైతం గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరొకసారి పోలీసులు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు రియాజ్. ఆ గన్ లాక్కుని వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపారు. రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అక్కడికక్కడే. ఈ నేపథ్యంలో రాత్రి రియాజ్ పోస్ట్ మార్టం ముగిసింది. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు ఉదయం రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఈ అంశానికి సంబంధించి సంచలన విమర్శలు చేయడాన్ని మనం చూసాం. ఒక కానిస్టేబుల్ ప్రాణాలను ఒక దొంగ అంత దారుణంగా తీస్తే పోలీసులకు రక్షణ లేకుండా పోయింది అని ప్రతిపక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే రియాజ్ అనే వ్యక్తి పైన, ఆ దొంగ పైన సుమారుగా 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 సార్లు పోలీస్ స్టేషన్కి జైలుకు వెళ్ళొచ్చినట్లుగా సమాచారం అందుతోంది.